ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ప్రజ్ఞా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అనేది చాలా బాగున్నాను. ఈ రోజు మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ తో మీ ముందుకైతే వచ్చేసాను. అజ్జో నుండి పర్చేస్ చేసిన అవాసా కుర్తాస్ అయితే రివ్యూ చేయబోతున్నాను. ఇవన్నీ కూడా ఫెస్టివ్ పార్టీ వేర్ కుర్తాస్ అనమాట. చాలా బాగుందండి కలెక్షన్ అయితే. అండ్ నేనైతే మిస్ చేసుకోవద్దని చెప్తాను. క్వాలిటీ వైజ్ బాగున్నాయి అండ్ లుక్ వైజ్ కూడా బాగున్నాయి అనమాట. ఫెస్టివ్ పార్టీ వేర్ కి పర్ఫెక్ట్ అవుట్ఫిట్స్ అండి. సో నచ్చాలి తప్పకుండా ట్రై చేయండి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో కమెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లేట్ చేయకుండా కుర్తాస్ చూసేద్దాం. ఫస్ట్ కుర్తా చూద్దాం. పింక్ కలర్ లో తీసుకున్న అవాసా కుర్తా. ఇది స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఫ్లేట్ కుర్తా అండ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుంది అనమాట. చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. వీనెక్ అయితే వచ్చింది మనకి. యోక్ పార్ట్ దగ్గర హెవీగా ఇలా వర్క్ అయితే వచ్చింది అనమాట. కింద వరకు వస్తుంది ప్యాటర్న్ అనేది. ఇలా వర్క్ వచ్చేసి మనకి కింద వరకు వచ్చింది అండ్ కింద బార్డర్ కూడా ఇలా హెవీగా వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్. ఆల్ ఓవర్ కుర్తా అంతా కూడా మనకి ఇలా ప్రింట్ అయితే వస్తుంది అండ్ యోక్ పార్ట్ దగ్గర మెయిన్ గా మనకి హెవీగా వచ్చింది వర్క్ అయితే. లోపల వచ్చేసి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. సీత్రూగా అయితే లేదు. స్లీవ్స్ 3/4 స్లీవ్స్ ఇచ్చారు అండ్ స్లీవ్స్ పైన కూడా వర్క్ వచ్చింది. సో చూస్తున్నారు కదండి, వర్క్ అయితే చాలా బాగా వచ్చింది. నీట్ ఫినిషింగ్ వచ్చింది. బ్యాక్ సైడ్ హైనెక్ వచ్చింది అండ్ వెనకాల కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఫ్రంట్ ఏదైతే ప్యాటర్న్ ఉందో బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా హెవీగా వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. కింద వరకు కూడా వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా ప్రింట్ అయితే వచ్చింది అండ్ బార్డర్ లో కూడా మనకి ఇలా హెవీగా వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ చాలా రిచ్ లుక్ అయితే ఉందండి ఈ కుర్తా వేసుకున్నాక. అండ్ కంఫర్టబుల్ గా ఉంది. లుక్ వైజ్ కూడా చాలా బాగుంది అనమాట. నేనైతే అసలు మిస్ చేసుకోదని చెప్తాను. ఫెస్టివ్ పార్టీ వేర్ కి మంచి అవుట్ఫిట్ అండి. ఒకవేళ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వకండి. కుర్తా కాస్ట్ కొంచెం ఎక్కువే అండి, బట్ క్వాలిటీ లుక్ వైజ్ బాగుంది కాబట్టి నేనైతే వర్తబుల్ అని చెప్తాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ కుర్తా చూద్దాం. బేజ్ కలర్ లో తీసుకున్న అవాసా కుర్తా. స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది అండ్ మెయిన్ గా నాకు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్ ప్యాటర్న్ చూసేద్దాం. రౌండ్ నెక్ అయితే వచ్చింది. యోక్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా హెవీగా వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి పర్పుల్ అండ్ అలాగే క్రీమ్ కలర్ లో వర్క్ అయితే వస్తుంది. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది యోక్ పార్ట్ అంతా కూడా. సో చాలా బాగుంది వర్క్ ఫినిషింగ్ అయితే. స్లీవ్స్ 3/4 స్లీవ్స్ ఇచ్చారు అండ్ ఆల్ ఓవర్ కుర్తా అంతా కూడా మనకి ఇలా ప్రింట్ అయితే వస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మనకి గోల్డ్ కలర్ లోనే ప్రింట్ అయితే వచ్చింది. కింద కూడా బార్డర్ వచ్చేసి మనకి ఇలా హెవీగా వచ్చింది ప్రింట్. ఇది అనార్కలి కుర్తా. ఫ్లేర్ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇచ్చారు అండ్ వెనకాల మనకి బటన్ అయితే ఇచ్చారు అనమాట. అండ్ వెనకాల ప్యాటర్న్ కూడా ఇలా ప్రింట్ అయితే వస్తుంది. అండ్ మనకి సీత్రూగా అయితే ఏం లేదు, లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు, బట్ సీత్రూగా లేదు. ఫ్యాబ్రిక్ అయితే థిక్ గా ఉంది అండ్ కుర్తా వేసుకున్నాకైతే చాలా బాగుందండి. ఫెస్టివ్ పార్టీ వేర్ కి బాగుంటుంది అండ్ కాస్ట్ ఇది కూడా కొంచెం ఎక్కువే అండి, బట్ వర్తబులే. నాకైతే చాలా బాగా నచ్చింది. క్వాలిటీ లుక్ వైజ్ బాగుంది. ఫెస్టివ్ పార్టీ వేర్ కి బాగుంటుంది కాబట్టి ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ కుర్తా చూద్దాం. లావెండర్ కలర్ లో తీసుకున్న కుర్తా. అవాసా నుంచే తీసుకున్నాను. ఇది స్మాల్ సైజ్ ఫ్లేడ్ కుర్తా. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది. నాచ్ నెక్ వచ్చింది. కుర్తా అంతా మనకి వర్క్ అయితే వస్తుంది, ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ యోక్ పార్ట్ దగ్గర లేస్ అయితే ఇచ్చారు అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ప్లీట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. స్లీవ్స్ 3/4 స్లీవ్స్ ఇచ్చారు. స్లీవ్స్ పైన కూడా మనకి ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఇది ఫ్లేట్ కుర్తా. లోపల వచ్చేసి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. సీత్రూ అయితే లేదనమాట. వేసుకున్నాక కంఫర్టబుల్ గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇచ్చారు. వెనకాల అయితే ప్లెయిన్ గా అయితే వస్తుంది. ఫ్రంట్ మాత్రం మనకి ఇలా హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. చాలా బాగుందండి. ఈ కుర్తాను కూడా నేను మిస్ చేసుకోవద్దని చెప్తాను. ఫెస్టివ్ పార్టీ వేర్ కి బాగుంటుంది అనే చెప్తాను. క్వాలిటీ లుక్ వైజ్ బాగుంది అండ్ కంఫర్టబుల్ గా ఉంది కాబట్టి నేనైతే మిస్ చేసుకోవద్దని చెప్తానండి. అండ్ మెయిన్ గా కలర్ అయితే చాలా బాగుంది. ఒకవేళ నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ కుర్తా చూద్దాం. రస్ట్ కలర్ లో తీసుకున్న అవాసా కుర్తా. ఇది మీడియం సైజ్ తీసుకున్నాను. స్ట్రైట్ కట్ కుర్తా ఇది. అండ్ ప్యాటర్న్ చూస్తున్నాం. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి షైన్ అయితే అవుతుంది అనమాట. సో చాలా బాగుంది. ఫస్ట్ పార్టీ వేర్ కి బాగుంటుంది. ఇది మీడియం సైజ్ అయితే తీసుకున్నాను. నాచ్ నెక్ వచ్చింది. ఇప్పటి దగ్గర మనకి హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. సీక్వెన్స్ వర్క్ చాలా బాగుంది. వర్క్ అయితే చాలా బాగా వచ్చింది. స్లీవ్స్ 3/4 స్లీవ్స్ ఇచ్చారు అండ్ కుర్తా కింద వరకు ప్లెయిన్ అయితే వస్తుంది. ఓన్లీ యోక్ పార్ట్ దగ్గర మనకి వర్క్ అయితే వచ్చింది. ఇది స్ట్రైట్ కట్ కుర్తా. సీత్రూగా అయితే ఏం లేదు, మనకి లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు, బట్ సీత్రూగా అయితే లేదనమాట. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇచ్చారు. వెనకాలంతా కూడా ప్లెయిన్ గా అయితే వస్తుంది. రైట్ సైడ్ లో పాకెట్ కూడా వచ్చిందండి ఈ కుర్తాకి అయితే. నాకైతే మెయిన్ గా ఈ కలర్ చాలా బాగా నచ్చింది. వేసుకున్నాక చాలా అంటే చాలా బాగుంది. అస్సలు మిస్ చేసుకోవద్దని చెప్తానండి. క్వాలిటీ వైజ్ బాగుంది అండ్ లుక్ వైజ్ కూడా బాగుంది కాబట్టి నేనైతే మిస్ చేసుకోవద్దని చెప్తాను. అండ్ ఫెస్టివ్ పార్టీ వేర్ కి చాలా మంచి అవుట్ఫిట్ అండి. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ కుర్తా చూద్దాం. మెజెంటా కలర్ లో తీసుకున్న అవాసా కుర్తా. ఇది స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఫ్లేట్ కుర్తా అండ్ ఇదైతే చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి. ఒకవేళ నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా బాగుంది కలర్ అయితే. దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంది. రౌండ్ నెక్ వచ్చింది అండ్ నేనైతే స్మాల్ సైజ్ తీసుకున్నాను. రౌండ్ నెక్ వచ్చింది. ఇప్పటి వరకు బటన్స్ అయితే ఇచ్చారు అండ్ ఇవన్నీ కూడా రిమూవబుల్ బటన్స్ అండ్ యోక్ పార్ట్ దగ్గర మనకి ప్యాటర్న్ వచ్చేసి ఇలా అయితే వచ్చింది.
స్లీవ్స్ 3/4 స్లీవ్స్ ఇచ్చారు అండ్ స్లీవ్స్ దగ్గర ఎలాస్టికేటెడ్ వచ్చింది. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది అనమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్ గా ఉందన్నమాట. ఈ వింటర్ సీజన్ కి అయితే చాలా బాగుంటుంది ఈ కుర్తా. డెఫినెట్లీ నచ్చితే ట్రై చేయండి. అండ్ ఫ్రంట్ మనకి ప్లీట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వచ్చాయి అనమాట. ఫ్లేడ్ కుర్తా ఇది అండ్ ఫ్లేర్ కూడా చాలా బాగా వచ్చింది. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇచ్చారు అండ్ వెనకాల ప్యాటర్న్ కూడా మనకి ఫ్రంట్ ఎలా వచ్చిందో సేమ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్యాటర్న్ అయితే వచ్చింది. కింద వరకు కూడా మనకి ప్లెయిన్ గా అయితే వస్తుంది అనమాట. వేసుకున్నాక చాలా బాగుందండి. వింటర్ కి అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ఫ్యాబ్రిక్ మనకి చాలా థిక్ గా ఉందన్నమాట. సో కలర్ బాగుంది అండ్ వేసుకున్నాక కంఫర్టబుల్ గా కూడా ఉంది కాబట్టి నేనైతే మిస్ చేసుకోదని చెప్తాను. నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ కుర్తా చూద్దాం. లైట్ పింక్ కలర్ లో తీసుకున్న అవాసా కుర్తా కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఇది నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఫ్లేట్ కుర్తా. నెక్ ప్యాటర్న్ చూసేద్దాం. వీనెక్ వచ్చింది. నెక్ దగ్గర మనకి ఇలా లేస్ అయితే వచ్చింది అనమాట ఆఫ్ వైట్ కలర్ లో అండ్ ఇక్కడ ప్లీట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. స్లీవ్స్ 3/4 స్లీవ్స్ ఇచ్చారు. స్లీవ్స్ దగ్గర కూడా లేస్ వచ్చాయి అండ్ కింద అంతా ప్లెయిన్ గా అయితే వస్తుంది. కింద వచ్చేసి బార్డర్ మనకి ఇలా హెవీగా వచ్చింది అనమాట ఎంబ్రాయిడరీ వర్క్. సో ప్యాటర్న్ అయితే చాలా బాగుందండి. వేసుకున్నాక లుక్ వైస్ కూడా చాలా బాగా నచ్చింది నాకు ఈ కుర్తా. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇచ్చారు అండ్ వెనకాలంతా కూడా ప్లెయిన్ గా అయితే వస్తుంది. అతను మనకి నెక్ దగ్గర అండ్ అలాగే కింద బార్డర్ వచ్చేసి ఇలా అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బాగుందండి ఈ కుర్తా కూడా. నేనైతే అసలు మిస్ చేసుకోవద్దని చెప్తాను. అండ్ కాస్ట్ వచ్చేసి నాకు 1200 రూపీస్ లోపు అయితే వచ్చిందండి ఈ కుర్తా. నేను వర్తబుల్ అని చెప్తాను. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. కాలేజ్ ఆఫీస్ వేర్ కైనా కూడా చాలా బాగుంటుందండి ఈ కుర్తా. సో నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ కుర్తా చూద్దాం. అవాసా నుంచి తీసుకుని వైన్ కలర్ కుర్తా. చాలా బాగుందండి ఈ కుర్తా కూడా. అనార్కలి కుర్తా ఇది. ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది. నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. రౌండ్ నెక్ వచ్చింది. నెక్ దగ్గర వర్క్ అయితే వచ్చింది అండ్ ఆల్ ఓవర్ కుర్తా అంతా మనకి ఇలా ప్రింట్ అయితే వస్తుంది. క్వాలిటీ చాలా బాగుందండి. స్లీవ్స్ 3/4 స్లీవ్స్ ఇచ్చారు. స్లీవ్స్ దగ్గర కూడా వర్క్ వచ్చింది. కుర్తా కింద వరకు కూడా మనకి ఇలా ప్రింట్ అయితే వస్తుంది. బార్డర్ వచ్చేసి మనకి ఇలా లేస్ అయితే అటాచ్ చేశారు. ఫ్లేర్ కూడా చాలా బాగుంది అనమాట. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇచ్చారు అండ్ వెనకాల ప్యాటర్న్ కూడా మనకి ఇలా ప్రింట్ అయితే వస్తుంది. చెప్పాను కంటే ఆల్ ఓవర్ కుర్తా అంతా కూడా సేమ్ ప్యాటర్న్ అనమాట. మనకి ప్రింట్ అయితే వచ్చింది. కింద ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలా లేస్ అయితే వచ్చాయి. వేసుకున్నాక బాగుందండి ఈ కలర్ కూడా అండ్ ఫెస్టివ్ పార్టీ వేర్ కి చాలా మంచి అవుట్ఫిట్ అని చెప్తాను. అండ్ నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ కుర్తా చూద్దాం. బ్లూ కలర్ లో తీసుకున్న అవాసా కుర్తా. ఈ కలర్ కూడా చాలా బాగుందండి. ఫెస్టివ్ పార్టీ వేర్ కి బాగుంటుంది ఈ కుర్తా కూడా. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఫ్లేట్ కుర్తా. నాచ్ నెక్ వచ్చింది. యోక్ పార్ట్ అంతా కూడా వర్క్ అయితే వచ్చింది. ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ ఫ్రంట్ మనకి ప్లీట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. స్లీవ్స్ 3/4 స్లీవ్స్ ఇచ్చారు. స్లీవ్స్ పైన కూడా వర్క్ వచ్చింది. కుర్తా కింద వరకు కూడా ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా ప్రింట్ అయితే వస్తుంది. ఆల్ ఓవర్ కుర్తా వస్తుంది ఈ ప్రింట్ అయితే. ఇది ఫ్లేట్ కుర్తా. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇచ్చారు. వెనకాల ప్యాటర్న్ కూడా మనకి ఇలా ప్రింట్ అయితే వస్తుంది కింద వరకు కూడా అండ్ సైడ్ కి మనకి పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ కుర్తాకి. అండ్ ఈ కుర్తా కూడా ఫెస్టివ్ పార్టీ వరకు బాగుంటుందని నేనైతే మిస్ చేసుకోదని చెప్తాను. క్వాలిటీ లుక్ వైజ్ కూడా బాగుంది కాబట్టి నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. లాస్ట్ కుర్తా చూద్దాం. బ్లూ కలర్ లో తీసుకున్న కుర్తా. చాలా బాగుందండి ఈ కుర్తా కూడా అండ్ ఇది చాలా తక్కువ ప్రైస్ లో వచ్చింది. అండర్ 500 లోపే వచ్చిందండి ఈ కుర్తా అయితే. అండ్ ప్యాటర్న్ చూసేద్దాం. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది. నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. వీనెక్ వచ్చింది. నెక్ దగ్గర మనకి మిర్రర్ వర్క్ అయితే వచ్చింది. పేపర్ మిర్రర్ వర్క్ ఇది. స్లీవ్స్ 3/4 స్లీవ్స్ ఇచ్చారు అండ్ ఆల్ ఓవర్ కుర్తా అంతా కూడా మనకి ఇలా ప్రింట్ అయితే వస్తుంది. ఫ్లేట్ కుర్తా ఇది. కింద వచ్చేసి హెవీగా వచ్చింది ప్రింట్ అయితే. బ్యాక్ సైడ్ హై నెక్ వచ్చింది అండ్ వెనకాల కూడా పేపర్ మిర్రర్ వర్క్ అయితే వచ్చింది. వెనకాల కూడా ప్యాటర్న్ వచ్చేసి మనకి ప్రింట్ అయితే వస్తుంది అనమాట. రైట్ సైడ్ లో పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కుర్తా కూడా వేసుకున్నాక చాలా బాగుందండి అండ్ అఫోర్డబుల్ ప్రైస్ లో వచ్చింది కాబట్టి నేనైతే మిస్ చేసుకోవద్దని చెప్తాను. అండర్ 500 రూపీస్ లోపే వచ్చింది ఈ కుర్తా అయితే అండ్ క్వాలిటీ లుక్ వైజ్ కూడా టూ గుడ్. సో నచ్చిన తప్పకుండా ట్రై చేయండి. కాలేజ్ ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుందండి ఈ కుర్తా. నచ్చితే తప్పకుండా మీరు ట్రై